అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నరేష్. నరేష్ భాయ్ ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను కదా. ఎక్కడ ఉండేది? ఎక్కడ? చెల్లపల్లి. చెర్లపల్లి. ఏ కాన్స్టిట్యున్సీ వస్తుంది అది? ఎమ్మెల్యే కిందకి వస్తుంది? మేడ్చలే మొత్తం ఇక. అంతే మేడ్చల్ కిందకి వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు అంటే తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉంటుంది, ప్రజలు ఏమనుకుంటారు అని సర్వే చేస్తున్నాం. సో ఏంది ఒకవేళ నిజంగా ఎలక్షన్స్ వస్తే ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది పరిస్థితి అసలు? సాధారణంగా అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడే బాగుండేది. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఆడవాళ్ళకు ఫ్రీగా సీట్లు ఇవ్వడం, మగవాళ్ళకి దాంట్లో చోటే లేదు. మళ్ళీ రేట్లు కూడా పెంచారుగా. రేట్లు కూడా డబల్ పడతాయి మన మీద అన్ని. ఇప్పుడు ఆయన మన ఇంట్లో ఒక లేడీస్ ఉందనుకో, ఇద్దరు ముగ్గురు ఉంటారు, మా నాన్న కానీ నేను కానీ, ఆ రేటు ఈ రేటు వర్కౌట్ అయిపోతుంది, ఇక కవర్ అయిపోతుంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే పరిపాలన బాగుండే అన్న, రైతులకు కానీ చాలా మందికి చాలా అప్పుడు రైతు బీమా కానీ ఇచ్చినటువంటి చాలా. ఇప్పుడు ఈ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది మన టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది అన్న. ఏంటంత కాన్ఫిడెంట్? అన్ఫర్డేమని చాలా మంది బాధపడతా ఉంటారు అన్న. ఇక ఊర్లలో పోయి చూడు నువ్వు ఎట్లుంది, కేసీఆర్ అంటే దేవుడు అని మొక్కుతారు, పాలాభిషేకం చేస్తారు ఊర్లలో పోతే. నిన్ననే రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు 117 సీట్లతో మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను. అవన్నీ బట్టవాని మాటలు. పథకాల సంగతి ఎట్లుంది మరి రాష్ట్రంలో? రాష్ట్రంలో పథకాలు అంటే అన్న ఇప్పుడు చాలా మంది ఆటో డ్రైవర్లు కానివ్వండి, ఇప్పుడు మన పెట్రోల్ ఎగ్జాంపుల్ పెట్రోల్ రేట్ చూసుకుంటే కానీ ఘోరంగా. ఇప్పుడు ఏం లేనోడు ఎట్లా బతకాలన్న, గ్యాస్ రేట్ డబల్ ధమాక్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నోడు ఏంటంటే వానికి ఏం అర్థం కాదు. అవన్నీ ఎంతైనా ఊపించుకుంటాడు, ఏమైనా చేస్తాడు. ఇప్పుడు డైలీ చేస్తేనే కానీ ఒక్కొక్క ఆటో డ్రైవర్ అన్న కడుగు గ్యాస్ రేట్ ఎంత ఉంది. రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం, ఎవరి బాధలు వాళ్ళు చెప్తున్నారు, అంత నిరాశతోనే ఉన్నారు. అవునవును, చాలా మంది నిరాశతోనే ఉన్నారన్న. ఆటో డ్రైవర్లకి 12,000 అన్నాడుగా. ఇప్పుడు ఒక్క డ్రైవర్ అన్న కడుగు వచ్చిందేమో. ఇప్పుడు అవన్నీ జూటా మాటలన్నా. ఇప్పుడు ఎన్నో హామీలు ఇస్తాడు, అన్నీ చేయడు. ఒక 10% 20% చేసిండు అంతేగాని అంతకంటే మించింది ఏం లేదు. ఏదైనా పథకాల విషయంలో చూస్తే డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, అప్పుల రాష్ట్రం అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏంది నిజంగా అది వాస్తవం అట్లే కనిపిస్తుందా రాష్ట్రంలో? ఇప్పుడు అప్పులు అంటే అన్న, అప్పుడు వాళ్ళ ఇంట్లో కోసం చేసుకుంటారు అప్పులు మొత్తం. ఇప్పుడు ఉన్న భూములన్నీ వాళ్ళు పెట్టుకోవడం కానీ వాళ్ళ ఇప్పుడు ఏదైతే ఇక వాళ్ళ ఇప్పుడు భూములు మొత్తం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కేంద్రంలోనూ బీజేపీ ఉంది. ఈ మూడు పార్టీల మధ్యలో పోటీ ఎట్లా ఉంటుంది? ఒకవేళ నిజంగా మళ్ళీ రాష్ట్రంలో ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో అయితే ఇప్పుడు ఈసారి మాత్రం టీఆర్ఎస్ఏ వస్తుంది అన్న. బీజేపీ కూడా ఫామ్ అవుతుంది, మెల్లమెల్లగా ఫామ్ అవుతుంది. అది ఇప్పుడే సడన్గా అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు పడుతుంది బీజేపీ రావడానికి, ఒక 10 years పడుతుంది. అంటే అవకాశం ఉంది రాష్ట్రం? ఉన్నది బీజేపీకి అయితే అవకాశం ఉన్నది. అంటే కూటమిగా అంటే పొత్తుతో ఉంటే బాగుంటుంది, సపరేట్ గానే అంటే దేని గురించి పొత్తు అంటే పొత్తు దేని గురించి పొత్తు? అంటే ఇప్పుడు ఏపీలో జనసేన బీజేపీ టీడీపీ కలిసి అధికారం తెచ్చుకుంది కదా, సో అట్లేమన్నా ఇక్కడ ఛాన్స్ ఉంటుందా? ఇక్కడ కూటమి అనేది ఉండదన్న. ఇప్పుడు సాధారణ బీజేపీ ఒకటే పోటీ చేస్తే ఇప్పుడు టీఆర్ఎస్ అనేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఒక 10-15 years తర్వాత బీజేపీ ఫామ్ అవుతుంది మెల్లమెల్ల అని. ఇప్పుడే కాదు, జర టైం పడుతుంది అంతే. మీ ఏరియాలో ఎట్లుంది డెవలప్మెంట్ పరంగా? మీ మేడ్చల్ మల్కాజ్గిరి ఏరియాలో డెవలప్మెంట్ అంటే ఏముందన్న, పాతదే డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు కొత్తగా అయితే ఏం లేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు అనేది అందరికి రాలే అన్న. ఒక పేదోనికి నువ్వు కరెక్ట్ నిలబెట్టాడు ఏమున్నది. ఇప్పుడు అర్హునికి రాదా? అర్హుడు ఉన్నా కానీ ఇక పేదవాళ్ళకి ఇప్పుడు ఏదైతే అవినీతిగా ఆ డబుల్ బెడ్రూమ్లు అన్నీ అవినీతిగా పోయినాయి అంతే. మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, అది వస్తే ఇట్లా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.